సరే, ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మొట్టమొదటి ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ ఇంత యంగ్ స్టార్ డైనమిక్ మంచికి టికెట్ ఇచ్చింది, మాకు చాలా సంతోషంగా ఉన్నది. నాది ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ, కానీ నవీన్ యాదవ్ గారితో మాకు చాలా మంచిగా ఉన్నది సంబంధం. అందరికీ ఆయన ఏంటంటే అందరు సోషల్ వర్క్ చేసే వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి, ఒక యంగ్ స్టార్ డైనమిక్ పర్సన్, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయనకి ఇచ్చింది మాకు చాలా సంతోషం ఉంది. 100% 50,000 మెజారిటీ కంటే ఎక్కువ గెలుస్తాడు ఆయన. గెలవంగానే మంత్రి కూడా అవుతాడు ఆయన. 100% మాకు నమ్మకం ఉన్నది. రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో కూడా ఆయన 3 సంవత్సరాలు ఆయన కూడా కొనసాగుతాడు మంత్రి గారు. మాకు బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఉండబోతుందని చెప్తున్నారు. ఏం పోటీ లేదండి. ఇప్పుడు ఏంటంటే కొన్ని సానుభూతి ఓట్లు పడతాయి, దాని తప్పించి వేరేది ఏం లేదండి. నవీన్ యాదవ్ గారు 100% ఆయన ఈడ గెలుపు జెండా ఎగిరేస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఆయన ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, వాళ్ళ ఫాదరు చాలా హార్డ్ వర్క్ చేసినటువంటి మొత్తం ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఆయన 100%గా 50,000 పై మెజారిటీతో గెలుస్తున్నాడు ఆయన నవీన్ యాదవ్ గారు. మాకు చాలా నమ్మకం ఉన్నది. ఎందుకంటే ప్రజలు కూడా ఆయన వైపే ఉన్నారు. మేము కూడా తిరిగినాం ఇక్కడ. మా రిలేటివ్స్ కూడా ఇక్కడ ఉంటారు. చాలా మట్టుకు అన్నారు బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కానీ అంటే మేము బీఆర్ఎస్ కూడా 3 సార్లు అవకాశం ఇచ్చాడు. సానుభూతి ఓట్లు అన్నటువంటిది కొన్ని చైనల్ వల్ల కొన్ని డివైడ్ చేస్తున్నటువంటిది ఉన్నా కానీ ఏం కాదు. నవీన్ యాదవ్ గారు మొట్టమొదటి వ్యక్తిగా ఫస్ట్ టైం యంగ్ స్టార్ డైనమిక్ పర్సన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన 100% 50,000 పై మెజారిటీతో 100% గెలుస్తుండే. బీఆర్ఎస్ బీజేపీ కానీ ఎంఐఎం కానీ ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఇంతవరకు అయితే అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రకటిస్తే వాళ్ళకు ఎంతవరకు గెలిచే అవకాశం ఉంటుంది? ఏం లేదండి. బీజేపీది కూడా ఏం లేదు, ఎంఐఎంది కూడా ఏం లేదు. కానీ ఇంకొకటి ఏంటంటే మొత్తం మైనారిటీస్ ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మొత్తం నవీన్ యాదవ్ గారికి ఆయన సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే మైనారిటీస్ కూడా ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఆయన 3 సార్లు పోటీ చేసినప్పుడు మైనారిటీ మొత్తం నవీన్ యాదవ్ గారు అండర్లోనే ఉన్నారు. ఆయన నవీన్ యాదవ్ గారికి ఓటేసి అతి భారీ మెజారిటీతో గెలిపిస్తారు ఆయనకు. పబ్లిక్ నవీన్ యాదవ్కు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఆయన సోషల్ వర్క్ చేసినటువంటిది ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒకసారి ఇండిపెండెంట్ కూడా నిలబడ్డాడు, ఒకసారి ఎంఐఎం నుంచి కూడా ఉన్నా. కానీ ఆయన ఆయన ఫేస్ తోని ఓట్లు పడేటటువంటి ఉన్నాయి నవీన్ యాదవ్ గారికి. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు ఇప్పుడు 100% షోర్ షాట్గా గెలుస్తున్నటువంటి వ్యక్తి. నవీన్ యాదవ్ అంటే మొత్తం జూబ్లీ హిల్స్ చిన్న పిల్లగాని గురించి అడిగితే పెద్ద మనిషి దాకా అడిగితే కూడా నవీన్ యాదవ్ గారి పేరే ఫస్ట్ ప్రయారిటీలో ఉంటుందండి. మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయంతో నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేసినా మాకు కూడా సంతోషం ఉంది. అంతే, నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు, మంత్రి కూడా ఇస్తున్నారు ఆయన.